ఏడు కుండలవాడు వైకుంఠనాథుడు వైకుంఠ ఏకాదశి నాడు దివ్య దర్శనము నొసంగినాడు. మరువలేని యోగంబు మైమరిపించే భాగ్యంబు కాంచితి వైకుంఠనాథుని కన్నులారా కడు చేర్వగా. స్వర్గాన్ని చూసితి నిశ్చేష్టుడనై సంభ్రమాశ్చర్యతలో ధన్యుడమైతిని ప్రభు. తిరుమలేశుని అలంకరణ పుష్పాల గుబాలింపు మిరుమిట్లు గొలుపు విద్యుత్కాంతుల వెలుగులు గజరాజుల సోయగంబు నడకలో వయ్యారంబు ప్రదర్శించిన రాజసము మంత్రముగ్ధులను గావించి తృప్తితో జీవితము వైకుంఠుని పద్మముల చెంత కడతెరాలని వాంఛ కలిగింది ప్రభు. ప్రతిదినము మధుర స్మృతులు మనసును తొలుస్తూ దర్శన భాగ్యంబుకై పరితపిస్తుంది ప్రభు. ఈ జీవితానికి ఈ భాగ్యంబు చాలు తండ్రి. ఏ వరం కోరక తనువు చాలించాలని మనస్సు ఉవ్విల్లూరుతుంది ప్రభు.